రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. నేటి నుంచి సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించనుంది. భక్తుల రద్దీ తగ్గడంతో సిఫార్సు లేఖలు స్వీకరించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతి ఇవ్వనున్నారు. లేఖలపై అనుమతి పొందిన భక్తులకు రేపటి నుంచి శ్రీవారి దర్శనాలు కల్పిస్తారు. ఇక ఈ నెల 20న టీటీడీ బోర్డు సమావేశం జరగనుంది. సమావేశంలో టీటీడీకి సంబంధించిన ఇంజనీరింగ్ పనులు, హోటళ్ల టెండర్లతో పాటు వివిధ అంశాలపై చర్చించనున్నారు. టీటీడీ నూతన ఆగమ సలహా మండలిని నియమించే ఛాన్స్ ఉంది. నేటి నుంచి సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించనుంది. భక్తుల రద్దీ తగ్గడంతో సిఫార్సు లేఖలు స్వీకరించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతి ఇవ్వనున్నారు. లేఖలపై అనుమతి పొందిన భక్తులకు రేపటి నుంచి శ్రీవారి దర్శనాలు కల్పిస్తారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి. బయట శిరీష, ఏదైతే తిరుపతి దేవస్థానం సమ్మర్ లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్న ఆలోచనతో ముందస్తు ప్రణాళికల భాగంగా జూలై 15 వరకు విఐపి సిఫార్సు రద్దు చేసింది. అయితే పాకిస్తాన్, భారత్ మధ్య జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల తాకిడి తగ్గిందని చెప్పుకోవాలి. కాస్త భక్తులు కూడా సోమవారాన్ని సంతృప్తిగా దర్శించుకుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధుల డిమాండ్ పెరిగింది. తమ లేఖలు కూడా స్వీకరించాలంటూ కూడా చైర్మన్ టీటీడీ ఈఓకి, అదనపు ఈఓకి విజ్ఞప్తులు రావడంతో ఈ రోజు నుంచి ఆ లేఖలు సిఫార్సు లేఖ తాత్కాలికంగా తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో సోమ, మంగళ వచ్చి కొందరికి వీపీ రసాన్ని, బుధ, గురువు విధంగా ప్లాన్ చేస్తున్నారు. గతంలో నియమావళిని అమలు చేసే విధంగా ఉన్నారు. కాస్త భక్తులకు తగ్గడంతో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లెటర్లు మాత్రమే స్వీకరించబోతున్నారు. వారికి త్వరగా దర్శనం మేరకు చర్యలు తీసుకోబోతున్నారు. శిరీష్, రైట్, థ్యాంక్ యూ సురేష్.